అన్ని సినిమాలు తీసి అతకబెట్టిండు అన్న, సినిమాలో ఏం లేదు. ఈ సినిమానే పెద్ద స్కామ్. యాక్టింగ్ సూపర్, యాక్టింగ్ 28 సంవత్సరాల తర్వాత వచ్చింది కదా ఫస్ట్ పార్ట్, దానికి కంపారిజన్ అస్సలు లేదు. ఈ భారతీయుడు కాదన్న, పాకిస్తాన్ వాడు మన మీద పగ తీర్చుకోవడానికి వచ్చాడు. భారతీయుడు 1 నేను నా జీవితంలో చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో భారతీయుడు 1 చూశాను. ఇప్పుడు భారతీయుడు 2 అప్పటికంటే ఎన్ని రేట్లో ఇంకా నాకే తెలియదు, అంత అద్భుతంగా ఈ సినిమా అంటే నిజాయితీ చాలా నిజాయితీగా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నా. భారతీయుడు 2 అనేది మన జీవితం, మన జీవితం, ఇది సినిమా కాదు, ఇది రియల్ లైఫ్. మన భారతీయుల నిజమైన జీవితం ఇందులో ఉంది. మనం అందరం కూడా ఈ సినిమాకు రుణపడి ఉన్నాం. శంకర్ గారికి, కమల్ హాసన్ గారికి మనం రుణపడి ఉన్నాం. సార్ సినిమా ఎలా ఉంది? 28 years తర్వాత వచ్చింది కదా సినిమా, ఇప్పుడు దాని ఫస్ట్ పార్ట్కి దీనికి ఎలా కంపారిజన్ ఉంది బాబు? ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్ కంటే ఎక్స్పెక్ట్ చేయని విధంగానే ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయని విధంగానే కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. శంకర్ డైరెక్షన్ అతను మించింది లేదు. ఆ శంకర్ డైరెక్షన్ సార్ కూడా పీక్సిక. సిద్ధార్థ్ హీరో అంటున్నారు చాలా వరకు, అది నిజమేనా సార్? లేదు, అట్లేం కాదు. ఫస్ట్ పార్ట్ అనేది ఎప్పుడో వచ్చింది కదా, 28 days బ్యాక్. దానికి కరెక్ట్ లింక్తో ఉంటుంది. సూపర్ సినిమా, సూపర్ బ్రో. అన్న సినిమా ఎలా ఉంది? సినిమా పర్లేదు, యావరేజ్ ఉంది. కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉంది? కమల్ హాసన్ యాక్టింగ్ సూపర్ ఉందండి. సూపర్ ఉందా? ఫస్ట్ పార్ట్కి దీనికి కంపారిజన్ ఎలా ఉంది? ఎందుకంటే అది ఫస్ట్ పార్ట్ వచ్చి 20 years అయింది. అవును, దాన్ని దీనికి కంపారిజన్ ఎలా? సినిమా ఎలా ఉంది? బాగుంది. అన్న సినిమా బాగుందా? సినిమా ఎలా ఉంది? 2025లో కలుద్దాం. అన్న సినిమా ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ సినిమా పరంగా అయితే హిట్, నార్మల్ హిట్ అంతే. నార్మల్ హిట్ అంతే. సినిమా ఎలా ఉందన్న? సినిమా బాగానే ఉంది అన్న, కాకపోతే కొద్దిగా స్లో అనిపిస్తుంది. కరప్షన్ ఒక్కటే కాదు దేశంలో ఉండేది, ప్రతి సమస్య గురించి చాలా బాగా చూపించిండ్రు. నాకైతే నిజంగా అంటే కొద్ది టాయిలెట్ పోయే కాడ ఎంత కమిషన్ తీసుకునే బస్సులు ఆపే ప్రతి దాన్ని బాగా చూపించిండు అన్న. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కానీ హాస్పిటల్లో కానీ వేరే వాళ్ళకి చేసి అంటే చచ్చిపోయి ఇప్పుడు లైసెన్స్ ఇస్తాడు, వాడు ఎవడైనా కుదిరిస్తే అంటే అదే నీ ఫ్యామిలీలో జరిగితే అలా ఎలా ఉంటుంది. ఇంకోటి మన ఫ్యామిలీ ఒకటి బాధపడుతున్నారు అంటే అవతల వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ బాధ అనేది చూడవా అనేది అయితే బాగా చూపించింది. ఇంకోటి లాస్ట్లో కూడా ఆయనకు హేట్ వచ్చిన తర్వాత ఎలా చేస్తారు అనేది, ఇంకా టైటిల్ పడిన తర్వాత కూడా టైలర్ అనేది ఇస్తాడు అన్న. బాగుంది అన్న, అసలుకి మన వాళ్ళు కొద్దిగా తమిళ వాళ్ళు చూడారని కొద్దిగా హేట్ చేస్తున్నారు, కానీ కాకపోతే సినిమా మాత్రం శంకర్ గారు అయితే మనకు మంచి ఎమోషన్. ఇండియా ఎట్లా మార్చడానికి మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి సినిమాలు చూసి మారితే బాగుంటుంది, కానీ నెగిటివ్ మాత్రము తొందర తీసుకుంటారు, ఇలాంటి పాజిటివ్ మాత్రము తీసుకోరన్నమాట. టైటిల్ పడిన తర్వాత ట్రైలర్ మాత్రం పార్ట్ 3 అయితే వస్తుంది, దాని గురించి అయితే చూపిస్తాను. ఏమంటారంటే సినిమా ఇండియన్ పార్ట్ 3 కోసమే 2 తీసినట్టు అని చెప్పారు, అంటే దానికి తక్కువ చూపించారని చెప్తున్నారు. లేదు, పార్ట్ 1 ఓన్లీ కరప్షన్, కానీ దీంట్లో పార్ట్ 2 ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో కరప్షన్ ఒకటే కాదు, జనాల మైండ్ సెట్ ఎలా ఉంది అంటే మనిషి కలికిలా చూపించారు. మనిషి మారి ఎన్ని ప్రయత్నాలు ఇచ్చినా నిజంగా అంటే అది క్లియర్ కనబడుతుంది అనమాట. అంటే సిద్ధార్థ గారు వాళ్ళ ఫ్యామిలీకి జరిగితే అంటే చూపిస్తారు, కాకపోతే అదే వాళ్ళ ఫ్యామిలీకి జరిగితే మాత్రం అలా లేనా ఇది అనేది ఒక పాయింట్. అంటే అవతల వాళ్ళకి జరిగే అన్యాయాన్ని కూడా అది కూడా మన ఫ్యామిలీ అనుకోవాలి కదా, అట్లా అన్నమాట. బాగా చూపించింది. అది ఎమోషన్ అయితే ఫస్ట్ అయితే బాగా ఎమోషన్ అయితే చాలా బాగుంది, కాకపోతే మధ్యలో కొద్దిగా స్లో ఉంది అనమాట. కొద్దిగా స్లోగా కొద్దిగా ట్రిమ్ చేసింటే ఇంకా కొద్దిగా బాగుండేది అని అనిపించింది నాకైతే. పార్ట్ 3 గురించి అయితే ఫుల్ వెయిటింగ్, ఒక మంచి సస్పెన్స్ ఇచ్చిండు. ఇంకో ట్రైలర్ గురించి దేశాన్ని ఎలా మార్చాలి నేను ఎలా అనుకున్నా ఒక అంటే అనుకునేది అయితే క్లియర్ చూపించింది. నిజంగా అంటే అలా వచ్చి మార్చితే బాగుంటుంది అయితే నాకు అయితే బాగుంది. సినిమా ఫస్ట్ పార్ట్ వచ్చి 28 years అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా చూస్తారు మీకు రెండింటిలో లింక్ ఎలా అనిపించింది అప్పటికి ఇప్పటికి? అంటే నాకు భారతీయుల్లో నాకు ఒకటి నచ్చింది ఏంటంటే సొంత కొడుకైనా సరే దేశం గురించి పోరాడి మనుషుల గురించి అదించుడు, అది బాగా నచ్చింది. ఎందుకంటే సొంత ఊళ్ళైనా ఎవడైతే మంచిగా అన్నీ, కానీ ఆ మంచి చేయాలనుకున్నోనికే ఎసురు పెడతారు అన్నమాట. అది జనాల మైండ్ సెట్, అది మారాల, కానీ మారరు ఈ జనాలు. అంతే మహా అంటే ఇన్స్టాలో స్టోరీ పెడతారు, వాట్సాప్లో స్టేటస్ పెడతారు, ఇంకా అయిపోయి నేను ఏదో సాధించిన. ఇలాగా ఒకవేళ అప్పుడు బ్రిటిష్ టైంలో ఉండింటే మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. ఇలాంటి ఇప్పుడున్న జనాలను పార్ట్ 1 లో తన కొడుకు చనిపోయారని చెప్పారు కదా, అది ఏమైనా పార్ట్ 2లో దానికి లింక్ ఉందా? లేదు, ఏం లింక్ లేదు. దాన్ని అయితే ఆడ ఎలా తప్పించుకునేది అయితే కూడా చూపించలేదు. వాళ్ళ వైఫ్ చూపించారా ఏమైనా? లేదు, ఆమెను కూడా చూపించలేదు. నేను అదే కొద్దిగా ఎక్స్పెక్ట్ ఆమె ఏమైంది అనేది అయితే ఒక ఉండేది, కాకపోతే అది కూడా చూపించలేదు. పార్ట్ 3 గురించి అయితే వెయిటింగ్ 2025 అయితే వస్తుంది. థ్యాంక్ యూ. సినిమా ఎలా ఉంది? ఓకే బాగా
సినిమా ఎలా ఉందండి? ఫస్ట్ పార్ట్ దీనికి కంపారిజన్ ఎలా ఉందండి? సేమ్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టు చూపించాడు. సో ఇండియన్ 3 కోసం వెయిటింగ్. ఓకే. సో శంకర్ గారు కంబ్యాక్ ఇచ్చారు. దానికి ఇప్పుడు ఫస్ట్ పార్ట్ వచ్చి 28 days అయింది కదా, ఆల్మోస్ట్ లింక్ బాగానే ఉంది అన్న దానికి కంపారిజన్. చాలా బాగుంది. నేను ఈ చివరిలో ఇండియన్ 3 ట్రైలర్ వేశారు, చాలా గూస్ బంప్స్ వచ్చినాయి. చాలా బాగుంది. సిద్ధార్థ మెయిన్ లీడ్ ఏం కాదు, పార్ట్ ఆఫ్ స్టోరీ. సో ఆయన వల్లే కథ నడుస్తుంది కాబట్టి బాగున్నాడు. కమల్ హాసన్ అసలు ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, నో వర్డ్స్. లోకనాయకుడు గురించి చెప్పడం అవసరం. ఈ పార్ట్ ఏంటంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్ లాగా ఉంది అనమాట సినిమా. ఇప్పుడు ఇండియన్ 2 ఏంటంటే ఇండియన్ 3 కోసం వెయిటింగ్ లా ఉంది, జస్ట్ బిగినింగ్ లాగా ఉంది అనమాట. అంటే పెద్దగా ఫస్ట్ పార్ట్ ఎలాగో సెకండ్ పార్ట్ అలానే ఉంది, కానీ థర్డ్ పార్టీ కోసం వెయిటింగ్ లాగా 5 minutes చూపించాడు అన్నమాట లాస్ట్ పార్ట్. సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? బాగుంది. సినిమా ఎలా ఉంది? నచ్చిందా? బాగాలేదు. అంటే భారతీయుడు 3కి ఇది ఒక రూట్ మ్యాప్ లాగా క్లైమాక్స్ సినిమా చూపించారు. ఓల్డ్ స్టోరీ అన్నారు. ఓల్డ్ స్టోరీ ఏం లేదు సార్, యూత్ కి మెసేజ్ ఓరియంటెడ్ పెట్టారు, యూత్ మేల్కోవాలని చెప్పించాడు. సో మూవీ హైలైట్స్ వచ్చేసరికి యూత్ మేల్కోవాలి. మీ తల్లిదండ్రులు ఏదైతే లంచం వండి తిన్నారో అది మీరు తినొద్దు, మీరు మీ తల్లిదండ్రులకి మీరు నిద్ర మేల్కోవాలనేది చూపించారండి సినిమాలో. కొంచెం స్టోరీ చాలా స్లో నేరేట్ చేశారండి, కానీ ఒక శంకర్ గారు అంటే ఒక మెసేజ్. మనం ఫస్ట్ నుంచి శంకర్ గారిని మనం ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఒక మెసేజ్ ఇస్తారు ఖచ్చితంగా అని. సో ఆ మెసేజ్ అయితే ఈ సినిమాలో బాగుంది, యూత్కి ఇచ్చాడు మెసేజ్. సో ఆ మెసేజ్ మనం అంతా ఇంప్లిమెంట్ చేయాలండి. సిద్ధార్థ్ యాక్టింగ్ అంటే హైలైట్ అండి. సెకండ్ హాఫ్లో సిద్ధార్థ్ యాక్టింగ్ అసలు నెవర్ బెస్ట్ మూవీ అండి. సిద్ధార్థ్కి అయితే కంప్లీట్ బ్రేక్ ఇస్తుందండి. యావరేజ్ మూవీ అండి, కానీ మెసేజ్ ఓరియంటెడ్ అయితే నెంబర్ 1 మూవీ అండి. ఉందండి పార్ట్ 3 ఖచ్చితంగా ఉంది సినిమాలో. అంతే అండి. ఎప్పుడైతే మనకి ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎట్లయితే నచ్చదో, సో ఇది కూడా అంతే అండి. సో మెసేజ్ ఓరియంటెడ్ చూడండి, యావరేజ్ మూవీ. సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నాయి, గ్రాఫిక్స్ తక్కువ అండి. ఫస్ట్ హాఫ్ ద పోలీసు, సెకండ్ హాఫ్ చాలా నిజంగా. ఇంకోటి ఏంటంటే పార్ట్ 3కి చాలా మంచి బిగినింగ్ ఇచ్చారు. మొత్తం ఇంటర్లింక్, మొత్తం ఇంటర్లింక్. పార్ట్ 1 పార్ట్ 2 కంపల్సరీ పార్ట్ 1 చూస్తే అర్థం అవుతుంది. బట్ ఇక్కడ అంటే నార్మల్గా వాళ్ళు ఫైట్ చేసేది, వాళ్ళు యాక్చువల్లీ కాన్సన్ట్రేట్ చేసింది ఓన్లీ కరప్షన్ మీద కాబట్టి, సో కరప్షన్ పరంగా చాలా బాగుంది. ల్యాగ్ అంటే ఏముంది బ్రో, ఒక్కొక్కడు ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తాడు. నార్మల్గా మనం ఏది ఎక్స్పెక్ట్ చేసి వస్తాం, ఓకే శంకర్ మార్క్ ఏముంది, వాడు ఏం చెప్తాడు అనేది కదా. బట్ నా వరకు ఏంటంటే చాలా బాగా తీసాడు. ఫస్ట్ హాఫ్ ఓకే, ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏ బిగ్ మూవీస్ చూసుకున్నా ఫస్ట్ హాఫ్ నార్మల్గా స్టోరీకి వెళ్ళడానికి, బట్ సినిమా స్టార్ట్ అయిన 5 to 10 minutes నుంచే స్టోరీకి వెళ్ళిపోతారు. బట్ ఫస్ట్ హాఫ్ ద పోలీస్, సెకండ్ హాఫ్ ఎమోషన్ బాగా. ఇప్పుడు శంకర్ మార్క్ అంటే ఇప్పుడు నార్మల్గా మీరు భారతీయుడు చూసుంటే ఫస్ట్ పార్ట్లో ఏదైతే కమల్ హాసన్ గారి అంటే ఒరిజినల్ సేనాపతి స్టోరీ ఉంటుంది కదా, అది ఎంత బాగా క్లిక్ అయిందో ఇందులో సిద్ధార్థ స్టోరీ చాలా బాగా క్లిక్ అవుతుంది. అంటే యాక్చువల్లీ వాళ్ళు అనుకున్నది ఒకటి, మనం నార్మల్గా మంచి చేద్దాం అనుకున్నా ఏమైనా మన ఫ్యామిలీకి కూడా కొంచెం ఇబ్బందులు అవుతాయి కదా, సో అలాంటిది బాగా చూపించారు. థర్డ్ పార్ట్ బిగినింగ్ చాలా బాగా తీశారు. థర్డ్ పార్ట్లో కాజల్ ఉంది చూపించారు. బ్రహ్మానందం జస్ట్ నార్మల్గా అంటే నార్మల్గా వాళ్ళు టార్గెట్ చేసేది రిచ్ పీపుల్నే కదా, అందులో రిచ్ పీపుల్ని ఒకళ్ళు చూపిస్తారు. బట్ నార్మల్గా క్యారెక్టర్ అయితే ఉండదు, డ్యూరేషన్ అయితే ఉండదు. సెకండ్ పార్ట్ అంటే థర్డ్ పార్ట్కి సంబంధించి ఎస్ఏ సూర్య క్యారెక్టర్ చాలా బాగుంటుందని అనిపించింది. సెకండ్ పార్ట్లో ఆయన ఏం లేదు, బట్ థర్డ్ పార్ట్లో ఎస్ఏ సూర్య క్యారెక్టర్ చాలా బాగుంది. కానీ అందరికీ ఒకటైతే విషయం చెప్తున్నా, డైరెక్టర్ గారు శంకర్ గారు పేరు పడిన తర్వాత అందరూ వెళ్ళిపోతారేమో, వెళ్ళకండి. ఎందుకంటే అసలు సినిమా అక్కడే స్టార్ట్ అయిందనమాట. 10 minutes ఉంటుంది. ఇంకా మీరు అందరూ పేర్లు పట్టాయి కదా, అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళిపోతారేమో, వెళ్ళకండి. ఇండియన్ 2 సినిమా నిజంగా చాలా బాగుంది. మన ప్రతి ఒక్క ప్రాబ్లం చెప్పారనమాట, ఒకటి ప్రతి ఒక్కటి. కానీ చాలామందికి ల్యాగ్ అనిపిస్తుంది, ఎందుకంటే మన ప్రాబ్లం అంటే మన మీద ఎవడైనా చెడుగా ఉంటే అది మనకి చేదుగానే ఉంటుంది కదా, ఆ చేదుగానే ఉంటుంది. కానీ సినిమాను మాత్రం అందరూ మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి చిన్న ప్రాబ్లం బాగా చెప్పాడు. అసలు సాంగ్స్ ఏం లేవు, కానీ సాంగ్స్ మనకు అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ లేవు, ఏడుపు తెప్పించే సీన్లు అయితే చేశాడు. నిజంగా సూపర్. మనకి ఈ సినిమాకి కమల్ హాసన్ గారి యాక్టింగ్ సూపర్ అనమాట. ఫైట్ సీన్స్ అయితే తర్వాత లేదు, నీకు ఎప్పుడైనా చెప్తున్నా కదా, మన చెడు మనకి ఏదైతే ఉంటుందో అది చెప్తే ఎవరికైనా చేదుగానే ఉంటుంది. అందరూ నాకు కూడా మా ఫ్రెండ్స్ ఎవరు ఎప్పుడూ చూసాను రా అన్నాడు, నేను చూసాను.
నాకు అనిపించింది. కానీ ల్యాగ్ అనేది పక్కన పెడితే ఆ ప్రాబ్లంని ఎలా క్యూర్ చేయాలి అనేది అందరూ అయితే మన భారతీయులుగా ఈ భారతీయుడు 2లో మనం కూడా భారతీయుడిగా అదే భారతీయుడు 1తో పోలిస్తే 1తో పోలిస్తే ఇది బాగా హైగా ఉందన్న. ఇంకోటి మ్యూజిక్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది, కొంచెం ల్యాగ్. ఎందుకంటే నీకు చెప్తా కదా సినిమా స్టోరీ చెప్పాలంటే కొన్ని ప్రాబ్లమ్స్, ఒక 100 ప్రాబ్లమ్ చెప్పారు. పెరిగితే మీకు విషయం చెప్పిన 2015 భారతీయుడు 3 రిలీజ్ అని చెప్పి ఇచ్చేసాడు ఆల్రెడీ. బ్యాటిల్ నీకు ఇంతకుముందు ఏం జరిగిందంటే బ్రిటిష్ కాలంలో ఏం జరిగింది, అప్పుడు ఎంత బాధపడ్డాము, అది కూడా మనకి భారతీయ 3లో చూపించబోతున్నారు. దాంట్లో కాజల్ హీరోయిన్, మన భారతీయుడు గారు హీరోగా ఆల్రెడీ చూపించారు. పార్ట్ 1లో ముస్లాం ఉంటారు కదా వాళ్ళ భార్య, తన ఏమో ఉందా ఇందులో? అది చెప్పలే, వాళ్ళ ఆవిడ గురించి ఏం చెప్పలే, ఓన్లీ కొడుకుని చంపేశాడు కదా, అది ఒకటే చెప్పారు. పార్టీ ట్రైలర్ బాగుందా? ట్రైలర్ బాగుందా? ట్రైలర్ కాదు, ఒక గ్లిమ్స్ లాస్ట్ లో ఉంటది, అది మాత్రం మిస్ అవ్వకండి, అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే అదనమాట.